హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దీనికన్నా ముందు వీడియో ఒకటి పెట్టానమాట, ప్లీజ్ అది ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ తర్వాత వచ్చి ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అనేది నేను దీపం పెట్టేసి, ఎందుకంటే పూలు ఉన్నాయన్నమాట, నన్ను పెట్టుకోమనింది మా అత్త. ఇంకా జిమ్లో పూలు ఎలా పెట్టుకునేదని దేవుడికి పెడదామని దేవుడికి తెచ్చి దీపం పెట్టానమాట. అండ్ తర్వాత బ్లాక్ కాఫీ అనేది కలుపుతున్నా. ఈవినింగ్ టైం మేము బ్లాక్ కాఫీ తాగుతాము. మామూలుగా బ్రూ అయితే కనపడలేదు, మళ్ళీ ఒకటి ఉన్నింది, అది తీసుకొని వచ్చి కలుపుతున్నాను అనమాట. మామూలుగా అయితే ఇద్దరికి కలిసి ఒకటి కలిపేదాన్ని, ₹2 ప్యాకెట్. ఇది ఒకటే తీసుకొని ఇద్దరికి కలుపుతున్నా, ఎందుకంటే దాంట్లో హనీ కూడా వేసేయలేదు కాబట్టి చేదు ఎక్కువ అయిపోతుంది. ఓన్లీ హాట్ వాటర్ బ్రూ ఒకటే అనమాట. మన జిమ్లో హాట్ వాటర్ కూడా వస్తాయి కదా, ఇంకా అందుకే ఇక్కడే తాగేస్తాం ఈవినింగ్ వస్తానే. మార్నింగ్ అయితే వర్కౌట్ చేసుకుంటా, ఈవినింగ్ ఓన్లీ కార్డియో చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రియాకి మ్యారేజ్ అయింది కదా, ప్రియాకి ఇంకా అత్తగారింటికి వెళ్తుంది. మన జిమ్ సైడే అనమాట తను కూడా వెళ్ళేది. ఇంకా అందుకని ఒకసారి బాయ్ చెప్తుంటే సరే ఉండవే కిందకు వస్తున్నానని చెప్పేసి కిందకి వెళ్ళి మాట్లాడేసి కూడా వచ్చానమాట. ఇంకా అమ్మాయి లేట్ అవుతుందని చెప్పి కాసేపు సైకిల్ దొక్కేసి వెళ్ళాను. అమ్మాయిని చూస్తానే ఏడుపు వచ్చింది, కానీ ఆ పిల్లకి ఏడుపు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏడుపు వచ్చినట్లుగానే ఉన్నింది. ఆ వీడియో కూడా వస్తుంది అనమాట, ఒకసారి మీరు కూడా చూడండి ఏం చెప్తుందో ఏందని. ఏడు అంటే ఏడవలేదు. బాయ్. అంటే నేను చెప్పు, ఏడ్చావా? ఫ్రెండ్స్, వహిత మీకు తెలిసిన అమ్మాయే కదా. ఒకసారి మనం అప్పుడెప్పుడే 1 year పైన అయిపోయిందే, 1 year అయిపోయింది అనమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము గుడికి వెళ్ళాం. ఐడియా ఉందా? ఫస్ట్ ఫ్రెండ్, జిమ్లో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఈ పిల్ల అనమాట. లాస్ట్ ఫ్రెండ్ చేసేసిందండి. అట్లా ఏం లేదండి, తను కోవిడ్కి వెళ్ళింది, వచ్చి ఒక 1 week అయింది, కానీ నా దగ్గరికి ఈరోజు వచ్చింది అనమాట. ఇంకేంటే నేను చెప్పు, ఇంకేం లేదు. మిస్ అయిపోయావా నన్ను? చాలా మిస్ అయ్యా ఆశక్క. కానీ కాల్ చేస్తుంది, నేనే ఏదో బిజీలో ఉండి లిఫ్ట్ చేసేది కాదు ఇది. అలా ఏం లేదులేండి, ఫస్ట్ ఫ్రెండ్ ఇదే అనమాట. మళ్ళీ ఇదే వచ్చింది నా దగ్గరికి, అట్లా తిరిగి ఇట్లా తిరిగి అందరూ పోయి. ఇంకేమో ఇదా అంతే అంటావా? చాక్లెట్ తెచ్చింది నాకు. సో టైం వచ్చి 8:45 50 అవుతుంది. ఇంకా ఉన్నారనమాట. ఇప్పుడు ఈవినింగ్ 4 నుంచి 9 వరకు, అప్పుడు 8 వరకే ఉన్నింది కదా, ఇప్పుడు 9 వరకు అంట. మీకు క్లాస్లో క్లారిటీ లేదనుకుంటాను. అండ్ ఇంక వెళ్ళి క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఉన్నారు ఇంకా 5 or 6 members ఉన్నారనమాట. ఇక్కడ నేను నా మరిది అనేది ఇంటికి వెళ్తూ ఉన్నాము. నేను మా మరిది కలిసి ఇంటికి వెళ్తున్నాము అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వచ్చానమాట. నా హెయిర్ అనేది చాలా పోయింది, నేను మెయింటైన్ అనేది చేయటం లేదనమాట. ఇప్పుడు హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా. టైం వచ్చి 9:35. ఇప్పుడు హెడ్ బాత్ చేసుకుంటాను. మామూలుగా ఇది అయిపోయింది రైస్ వాటర్, ఒకసారి మీకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఇది చేసుకొని, ఇది చూడండి లిఫ్ట్కి అంతా అయిపోయింది. ఇది చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను. ఇది పెట్టుకొని ఒక 15 minutes తర్వాత నేను అనేది వాషింగ్ మిషన్లో ఆఫ్టర్నూన్ అంటే ముందు వీడియోలో వేసాను కదా, బట్టలు వేసాను, అవన్నీ వేసి అయిపోయిందనమాట. ఇది పెట్టుకొనేసిన తర్వాత మీతో మళ్ళీ కాల్చుకుంటాను. అయిపోయింది, పెట్టుకునేసాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్తో అనేది కొంచెం ఫేస్ మీద రుచి చేసుకుంటా. కొప్పు కట్టా ఇదోని మామూలుగా అయితే చిల్లు. ఈ సమ్మర్కి ఇదే బెస్ట్. చిల్లుగా ఉందండి. నేను ఒకసారి స్కిన్ డాక్టర్కి వెళ్ళాను, మీకు చెప్పాను అనుకుంటా ముందు వీడియోలో. తెచ్చుకున్నాను కదా 6,000 పెట్టి, కొంచెం మ్యాట్ తెచ్చుకుంటా. 6,000 పెట్టి తెచ్చుకున్నాను అనమాట. క్రీమ్స్ అన్నీ ఏమి యూజ్ చేయటం లేదు. చిల్లుగా ఉంది, బోరు కొట్టచ్చావు మీకు. ఓకే, ఈరోజు నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది
చాలు. బట్టలు వేసి వచ్చి స్నానం చేసుకోవాలి. నువ్వేంది కలుపుతా అనేది? చెప్పు, పేరు చెప్పు. ప్రీ వర్కౌట్. ఇది ప్రీ వర్కౌట్ అనమాట. ఈ ప్రీ వర్కౌట్ తాగితే ఒక 5 మినిట్స్లో మనకు మన రూపమే మారిపోతుంది, రెడ్గా అయిపోతాం అనమాట. కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వర్కౌట్ చేయాలనిపిస్తుంది అనమాట. మనకు 1 అవర్ అనేది మన బాడీలో అలాగే ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ వర్కౌట్ అనమాట. ఎవరన్నా అంటే చాలా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో. వర్కౌట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు, కానీ దీనికి ఈజీగా ఉంటుంది, కష్టం ఉండదు, కానీ నరకం అంటే కూడా ఉంటుంది. ఒకసారి నా ఫేస్ చూడండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఒక నిమిషం చూపిస్తాగండి. ఇప్పుడు ఫేస్ ఎలా ఉంది అసలు చూడండి. ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మీకు అనేది నా ఫేస్ అనేది చూపిస్తాను, ఎలా అయిపోతుంది అనేది. ఇప్పుడే చూడండి, చెవు కనబడిస్తుందా? ఇంకొక 5 మినిట్స్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎలా ఉంటుందో మీరే చూడండి. అబ్బా, అది కాక మేము ఇక్కడ అంతా క్లీన్ చేయించేసాం కూడా. ఇంకొకసారి ఈ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసారా? 5 మినిట్స్. చేతులు కూడా ఒకసారి చూడండి. ఇంకొక 2 మినిట్స్లో 5 మినిట్స్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు వచ్చిందా? చేతులు కనపడలేదేమో లైటింగ్కి. వచ్చినావా? ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ టైం అనమాట. వర్షం పడుతుంది. టైం 5:30 అవుతుంది. సండే చూడండి. నైస్. చూసారా, ఫుల్ వర్షం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చి గిన్నెలన్నీ కడిగేసాను. గ్యాస్ అంతా క్లీన్ అయిపోయింది. గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. నెక్స్ట్ మాప్ అనేది వేసాను. ఇంకా మొత్తం వచ్చి దీపం పెట్టుకుంటుంది. సరే చూపిస్తాను. క్లీన్ అయిపోయింది మొత్తం. లైట్లో ఫ్యాన్లు ఆపేసి బెడ్రూమ్ అనమాట. లైట్ ఫ్యాన్ ఆపేసామంటే వెళ్ళడమే. ఎంట్రీ ఎంట్రీ ఎంట్రీ. రే, నా ప్యాంట్ బ్లాక్ రా, బ్లాక్ రా రే. ఎంట్రీగా ఎంట్రీగా. ఏమి 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 ఏం చెప్పు. నిన్ను కళ్ళ పెడితే కష్టం. చెప్పా. ఏ హాయ్, సే హాయ్. ఫ్రెండ్స్, నా బండి లేదు, మను తీసుకొని వెళ్ళాడు. అందుకని వేరే అబ్బాయిని పంపిస్తున్నాడు. వాడు లేట్ అవుతుందని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎంత దూరం వస్తాడో ఏంటో తెలీదు. మల్లెపూలు తీసుకొని వెళ్తున్నా. జిమ్లో దీపం పెడదామని. స్మెల్ భలే ఉన్నాయి తెలుసా. గుండు మళ్ళీ వేరే లెవెల్లో వస్తున్నాయి స్మెల్. చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి. బట్ పెట్టుకోవచ్చు, కానీ జిమ్లో పెట్టుకుంటే బాగోదు కదా. మనమే పెట్టుకుంటే ఇంకా వాళ్ళ కస్టమర్స్కి ఏం చెప్తాం, మనము గొర్రెలు లాగుంటాం మనం పెట్టుకున్నామంటే. అందుకని అనమాట. నడవాలంటే ఎంత కష్టం తెలుసా. ట్రెడ్మిల్ మీద కానీ అర్ధగంట అయినా కూడా వెళ్తాం, కానీ ఈ రోడ్డు మీద నడవాలంటే చాలా కష్టం అనమాట. బట్ చూద్దాం వాడు ఎంతవరకు వస్తాడో ఏంటో అనేది. ఇది మార్నింగ్ టైం అనమాట. మళ్ళీ అంటే మా తోడు కూడా నాకు